నమస్కారం అండి. నేను మీ సామంజుడి పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కరోనా టైం మీకు గుర్తుంది కదండి అందరికీ. అప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ పర్సనల్‌గా నేను మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి చెప్తానండి. పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు కదండీ! వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద వాళ్ళకి బిరుదిచ్చి పాపం వాళ్ళు చాలా అసలు అది ఎంత సేవ చేశారంటే అది ఎనలేని సేవ అండి. వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు శాలరీస్ వాళ్ళకి 8,000, 9,000 ఉండేవండి. ఈ పారిశుద్ధ్య కార్మికులకి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కష్టాన్ని చూసి అంటే నాకు తెలిసి హ్యుమానిటీ ఉన్న లీడర్ జగన్మోహన్ రెడ్డి అండి. నో డౌట్ అందులో. ఖచ్చితంగా చెప్తున్నానండి. వాళ్ళు పడే కష్టాన్ని చూసండి ఆయన ఒక మాట అన్నారండి. అది నాకు ఇప్పటికీ మనసులో చొచ్చుకుపోయే మాటండి. వీళ్ళకి ఎంత ఇస్తున్నారు జీతాలంటే 8,000, 9,000 అంటే 18,000 అని చెప్పి డిక్లేర్ చేశారండి. బాగా గుర్తుంచుకోండి. ఎవరెవరు కామెంట్ చేస్తున్నారో ఇవి ఒక్కసారి వెనక్కెళ్ళి ఈ మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటల్ని మీరు నెమరు వేసుకోండి. అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే అప్పుడు ఆయన హైయర్ ఆఫీసర్స్‌తో ఏమన్నారో తెలుసా అండి? అన్నా నీకు కానీ నాకు కానీ ₹1,00,000 జీతం ఇస్తే అట్లా వాళ్ళలాగా మనం పని చేయగలమా? చేయలేం కదా! వాళ్ళ యొక్క సేవను గుర్తించండి. ఏదైతే అదయింది. వాళ్ళ జీతం 18,000 అని చెప్పి పెంచిన మహానాయకుడండి ఆయన. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన కర్మ ఏంటంటే చెప్పుకున్నవి, చేసినవి చెప్పుకోలేకపోయాడు. అక్కడ మైనస్ అంతే. నా పర్సనల్‌గా నాకు ఊహ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేయలేదండి. హ్యుమానిటీ ఉన్న లీడర్ అండి. పేద పిల్లల దగ్గర నుంచి ఫస్ట్ ఆయన వైద్యం, చదువు దగ్గర పెట్టిన ఫోకస్ నాకు తెలిసి ప్రపంచంలో ఒక్క స్విట్జర్లాండ్ తప్పించి అసలు ఫారెన్‌తో కంపేర్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్ అన్నీ ఫ్రీయే. జగన్మోహన్ రెడ్డి ఇండియాలో అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఏ లీడర్ చెయ్యలేడండి. భవిష్యత్తులో కూడా చేయలేరండి. అంత గొప్ప నాయకుడండి. టైం బ్యాడ్ ఆయన ఓడిపోయాడు. ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ఆయన ఉన్నాడు. ఎక్కడా భయపడలేదు. చిరునవ్వుతో ఆయన చక్కగా నాకు తెలిసి ప్రతి 15 రోజులకో, నెల రోజులకో ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చిస్తున్న దాని గురించి చెప్తారు. ఇది దయచేసి ప్రజలు వినండి. అంతకుముందు ఆయన చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు. అధికారం కోల్పోయాక ఆయనకి పాపం ఇది తెలివితేటలు పెరిగాయో మరి ఎవరైనా చెప్పారో తెలీదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. దయచేసి ఆయన అట్లానే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం చల్లగా ఉండి ప్రజల కోసం సేవ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు అండి.